హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ రాజేష్. మనం చూస్తుంది స్మైలీ స్మార్ట్. ఈరోజు మనం మనీ ఎలా ఎర్న్ చేయాలి, ఏ యాప్ ద్వారా ఎర్న్ చేయాలి అనేది చెప్తాను. మనం ప్లేస్టోర్కి వెళ్ళి ముందుగా వన్ యాడ్ అనే యాప్ని డౌన్లోడ్ చేద్దాం. వన్ యాడ్ చూశారు కదా, వన్ యాడ్. దీన్ని డౌన్లోడ్ చేసుకోండి. లింక్ డిస్క్రిప్షన్ ఇస్తాను, కావాలంటే. నేను డౌన్లోడ్ చేశాను, ఓపెన్ చేస్తాను. దీన్ని ఓపెన్ చేస్తే ఇలా వస్తుంది. దీని ద్వారా మీకు జెన్యూన్ మనీ ఎర్న్ చేసుకోవచ్చు. దీని ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. చూడండి, నేను చెప్పేది మీకు ఇంకా అర్థం కాలేదు అనుకుంటే 2 వీడియోస్ ఉంది, చూశారు కదా. 2 వీడియోస్ 2, 3 చాలా ఉన్నాయి. ఫస్ట్ 2 వస్తాయి అన్నమాట. అది చూడండి. మీ ఫ్రెండ్స్కి రిఫర్ చేసుకోవాలంటే రిఫర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీ ప్రొఫైల్ ఇట్లా చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ప్రొఫైల్లోకి వెళ్ళి మీ ప్రొఫైల్ నేమ్, ఈమెయిల్ అడ్రస్, డేట్ ఆఫ్ బర్త్ అండ్ మేల్ ఆర్ ఫీమేల్ ఇక్కడ సేవ్ చేశారంటే అయిపోతుంది. నెక్స్ట్ మీరు ఇక్కడ చేసేది ఏం లేదండి, స్పిన్ అండ్ ఎర్న్. ఇక్కడ చూసారు కదా, దానివల్ల మీరు మనీ అనేది ఎర్న్ చేయగలుగుతారు. మనీ డైరెక్ట్ మీ పేటిఎంకి వెళ్ళదు, పేటిఎంకి వస్తుంది, ఆన్ ది స్పాట్ వస్తుంది. కానీ మీరు మినిమం మనీ ₹3.50 అది ఈజీగా వచ్చేస్తాయి. అంటే కొంచెం 2 days టైం పడుతుంది. 2 days అంటే అది అనుకునేరు. చూడండి, చూపిస్తాను. స్పిన్ అండ్ ట్యాప్ చేయండి. ఏం లేదు, ఈజీగా ఉంటుంది. ఇంటర్నెట్ ఆఫ్ అయింది అన్నమాట. చూడండి, స్పిన్ అండ్ ఎర్న్ మీకు ఇది ఇలా వస్తుంది. మీరు ఇక్కడ ఏంటంటే నాకు 3 ఛాన్సెస్ ఉన్నాయి. మినిమం మీకు 5 వస్తున్నాయి అన్నమాట. 5 కానీ ఇంకెక్కువ కూడా రావచ్చు, టైమింగ్ బట్టి ఉంటుంది. ఆ టైమింగ్ మీరు వాడుకోవాలి. ఇక్కడ మాకు పైన చూసా కదా 59 అని. 59 అంటే కాయిన్స్. అది కాయిన్స్ అంటే కాయిన్స్ అని కాదు, అది పైసా రూపీస్ అనమాట. 0.59 రూపీస్. దాన్ని మీరు రీడీమ్ చేస్తే చూపిస్తాను. 1 minute. స్పిన్ అనేది ఎలా చేయాలో ఫస్ట్ చూపిస్తాను. ఈ పేరు మీద ట్యాప్ చేస్తే చూడండి, వీల్ అనేది స్పిన్ అవుతుంది అనమాట. ఇలా చూసా కదా, 59 ఉండేది 60 అయిపోయింది. అడ్వర్టైజ్మెంట్. నెక్స్ట్ ₹2 వచ్చేసింది. 62 అయింది. ఇంకో ఛాన్స్ ఉంది, చూడండి. మళ్ళీ ₹1 వచ్చేసింది. రీడింగ్ చూద్దాం. 0.63 అనే రూపీస్ నా దాంట్లో ఉందండి. కన్ఫామ్ టైప్ చేస్తే మీరు మినిమం 100 points ఆర్ రిక్వైర్డ్ టు రీడింగ్. మినిమం 100 points ఉందన్నమాట. అంటే 100 points ఈక్వల్ టు ₹1. ₹1 అనేది మీకు డైరెక్ట్ పేటిఎంకి వెళ్ళదు. మన స్పిన్ చూసేవాక వెయిట్ 6 minutes 46, 45, 44 seconds అని పడ్డది. మనీ అక్కడ కన్ఫర్మ్ కొట్టగానే మై బ్యాలెన్స్ చూసారు కదా, మై బ్యాలెన్స్ దాంట్లో ఇక్కడ వచ్చేస్తుంది. కన్ఫర్మ్ కొట్టినాక ఇక్కడికి వచ్చేస్తుంది. నాకు ఫస్ట్ రిజిస్టర్ కాగానే ₹3.50 ఇచ్చిందని ఉంటుంది. అది కూడా మీరు పేటిఎం ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, కానీ ₹1 ట్రాన్స్ఫర్ అవుతుంది. అంటే చూపిస్తాను. క్యాష్ విత్డ్రా ఇన్ పేటిఎం సక్సెస్ఫుల్లీ. చూడండి, ప్రాసెసింగ్ ఛార్జెస్ ₹2.50. అంటే మీరు ఎంతైనా పంపించుకున్నా ₹2.50 అనేది కట్ అవుతుంది. అండ్ ₹1 ట్రాన్స్ఫర్ అయింది. చూసారా, అలా చూడండి. స్పిన్ నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ నుంచి విత్డ్రా చూసారా. ఇంకా నా దాంట్లో ₹1 టైప్ చేస్తే మీ పంపించుకోవాలనుకుంటున్న మనీ అండ్ పాస్వర్డ్, అదే మన యాప్ పాస్వర్డ్ ఉంటుంది కదా, దాని పాస్వర్డ్ కొడితే అయిపోతుంది. ఇక్కడ నోట్ ఇచ్చా చూసారా, INR ₹2.50 విల్ బి డిడక్టెడ్ ఫర్ ఈచ్ ట్రాన్సాక్షన్ యాజ్ ప్రాసెసింగ్ ఛార్జెస్. అంటే మీకు పంపించినందుకు ₹2.50 క్యాన్సిల్ అవుతుంది. ఇప్పుడు 1 యాడ్ బ్యాలెన్స్ INR ₹1.10 అనేది ఉందండి దాంట్లో. ఇలా చేస్తే మీరు మనీ అనేది మామూలుగా ఏం చేసుకోవచ్చు. మార్నింగ్ ఒకసారి, నైట్ ఒకసారి చూసుకున్నారు, ఓపెన్ చేసి ఇంకో స్పిన్ వీల్ చూసారంటే అయిపోతుంది. ఈజీగా
అంటే మీరు అనుకోవచ్చు ఏ 2-3 రూపీస్ ఏముందా అని, కానీ జెన్యున్గా మామూలుగా కొంచెం కొంచెం అదే రూపాయి రూపాయి తోడేస్తే ₹2 అవుతుంది అంటారు కదా, అలా ఇది చేయొచ్చు అనమాట. చూడండి టైమింగ్, ఇది అనేది టైమింగ్ మీద ఆధారపడి ఉంటుంది. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ స్మైలీ స్మార్ట్. థ్యాంక్ యూ.